వైలన్ని ఎలా హ్యాండ్ ప్లేస్ చేయాలో మనం నేను చెప్పుకున్నాం క్లాస్లో. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, వైలెన్ స్ట్రింగ్స్ అన్నీ టైట్గా ఉన్నాయి కదా, అది ఏ శృతిలో ఉందో తర్వాత సంగతి. అలాగే మీ బో కూడా అంత హెవీ టైట్ కాదు, అంత లూజ్ కాదు, మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు వైలను ఎలా పెట్టుకున్నారు, కరెక్ట్గా సెంటర్ పార్ట్ ఇలా పెట్టుకున్నారు. అలాగే మన బో కూడా ఎలా పట్టుకుంటున్నాము, తంబు ఇలా పెట్టేసి ఫింగర్ ఇలా పెట్టమని చెప్పాను. ఫింగర్స్ అన్నీ కూడా సెంటర్ ఫింగర్స్ ఏమో మన తంబు దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఫస్ట్ ఫింగరు లిటిల్ ఫింగర్ మాత్రం స్టిక్ని ఇలా ముందుకు కానీ ఇలా వెనక్కి కానీ పడిపోకుండా మనం వీటితో ప్రెజర్ చేసి పట్టుకోవాలి. ఓకే, ఎలా ప్రెజర్ చేసి పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. నా 2 ఫింగర్స్ తీసేసాను, ఓన్లీ నా బ్రొటన్ వేలుతో, నా చూపుడు వేలుతో, నా చిటిన్ వేలుతో చూపిస్తున్నాను. ఇలా పట్టుకోవాలి. ఈ సెంటర్ సపోర్టే కాబట్టి ఇది ఇలా మన తంబు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కిందకి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫైనల్గా పొజిషన్ అనేది ఇలా రావాలి. ఇలా వస్తే మన బోని ఎలాగైనా ఆపరేట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపుడు వేలు తీసేస్తాను, బో ఎలా వెళ్ళిపోతుంది చూడండి, లేదు. ఓకే, చిటిన్ వేలు తీసేస్తాను, బో ఎలా మూవ్ అవుతుందో గమనించండి. పడిపోయిందా? అలా పడకుండా ఉండడం కోసమే బోని ఇలా హోల్డ్ చేయాలి. మీరందరూ కూడా సెంటర్ ఫింగర్స్ ఏమో సైడు, బ్రొటన్ వేలేమో డౌను, అలా చిటిన్ వేలేమో అప్ సైడు. ఇదేమో ప్రెజర్, అంటే మనం వైలన్ మీద ఇలా ప్లేస్ చేసినప్పుడు పైకి లేకుండా ప్రెజర్ కోసం ఇలా. ఓకే, ఇలా ప్లేస్ చేయాలి. అందరూ కూడా గమనించండి.